శ్యామల మురళి బ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఉల్వకాయ కోస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అమ్మకి ఇట్లా కోస్తున్నాం. ఉల్వకాయ ఇట్లా కడిగేయాలి, ఇట్లా కోయాలి కొడంలతోని. చూడండి, వీటిని ఉల్వలు ఇవి కోసి ఒక దగ్గర పెట్టి మిషన్లో పోస్తే ఉల్వలు వస్తాయండి. ఇట్లయితే కోస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉల్వలు అయితే వెనకట ఉడకబెట్టుకొని గుడాలు పోసుకొని బుక్కుదురట, ఉప్పు నీళ్ళు జల్లి వేయించుకొని బుక్కుదురంట. చారు చేసుకుంటారు, ఉల్వకట్టు చారు అని. చాలా పప్పు కూడా వేసుకుంటారట, బలమట, పేయికి మంచిదట ఉల్వలు. అమ్మ చెప్తుంది. అమ్మ ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. పేయికి మంచిది అంట కదా, చాలా ఇలా విటమిన్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక అమ్మనైతే ఉల్వలు కూడా నలిసి ఉంచుతుంది. ఇక ఉల్వలు ఇట్లుంటాయి. మేము ఇదే ఫార్మింగ్ చేస్తున్నాం, కోస్తున్నాము. ఇక చూడండి, ఉల్వలు ఇట్లుంటాయి. ఉల్వలు చాలా విటమిన్స్ ఉంటాయి, ఇలా బలం అండి. ఇదంతా ఉల్వ చేనండి, కోయడానికి వచ్చినాం. ఇక ఇదంతా ఉల్వ అండి. అమ్మ మీకు నలిసి ఉంచుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉల్వలు అంటే ఇట్లుంటాయి. అయితే 6 గ్రామ్స్ అంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఉల్వ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొక్కజొన్న చేను ఇప్పుడిప్పుడే పీసులు వెళ్తున్నాయి. చూడండి, ఇదంతా మొక్కజొన్న చేను. ఉల్వ చేను పక్కన ఉన్నది మొక్కజొన్న చేను. చూడండి, ఇక్కడ మొక్కజొన్న కంకి కొంచెం పెద్దగా అయింది. టైం పడుతుంది, ఇంకా 40 days కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నేను చూపించే విధంగానైతే ఉల్వ కొయ్యాలి. మేమైతే మా సైడ్ ఇట్లా కోస్తాము. ఇది అత్తమ్మ వాళ్ళ సైడ్ అండి. అమ్మ వాళ్ళ సైడ్ అయితే మొత్తం కూరగాయలు పండిస్తారండి. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు ఏమేమి కూరగాయలు పండిస్తారు ఎట్లా అనేది అక్కడికి కూడా నేను చూపిస్తానండి. చూడండి, ఇక ఉల్వ ఇట్లా కోస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే ఉల్వ కోస్తుంది. కోసుకుంటే ఇట్లా కుప్పలేస్తుంది. ఇట్లా కొడవలతో కోసుకోవాలి. అవి అట్లా కోసుకోవాలి అమ్మ. అవంతా కుప్పలు అట్లా వేసినాక మిషన్లు వేస్తారు. మిషన్లు వేసినాక ఉల్వలు వస్తాయి. ఇక ఈ ఉల్వలు అయితే ఇప్పుడు చాలా విటమిన్స్ ఉంటున్నాయి. ఉల్వలు ఎక్కువ చాలా వాడుతారు, వాడకంలో ఉన్నాయి. అప్పుడు వెనకట కూడా చాలా వాడిరు ఉల్వల్ని. ఇప్పుడైతే ఇంకా చాలా పిల్లలకు కూడా అందరికీ ఇట్లా తెలిసేలాగా వాడుతారు ఉల్వల్ని, బలం ఉంటుందని. అవేంటిది మొత్తం ఇక కుప్పలు అయితే ఇట్లా వేసిర్రు. అది ఉల్వలు మొత్తము ఇవి వేయించుకొని ఉల్వకట్టు చారు చేసుకోవడము, ఇట్లా గుడాలు పోసుకొని బుక్కడము చాలా. ఇక ఇది అమ్మ మొత్తము ఉల్వ అంతా కోస్తున్నాము. ఇక మొత్తం మెదలు వేసినాము. ఒక దగ్గర మండే పెట్టి ఇట్లా మెదలాగా మొత్తం కుప్పలాగా పెట్టి మొత్తం ఇక మిషన్లో పోయాలి. ఇదంతా ఉల్వ కుప్పలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఉల్వ కుప్పలు. అవి అమ్మ ఇంకా ఉల్వ కోస్తూనే ఉన్నది. ఇక సాయంత్రం అయింది, ఇంటికి పోవాలి మేము కూడా.
అవంతా కోస్తూ ఉన్నదమ్మ. ఇక పోదామంటున్నాం, చీకటి అయిందండి. ఇక చూడండి ఫ్రెండ్స్, అంత ఎకరం ఉంటుండొచ్చు అమ్మ ఉలువలికింది. ఇక ఇది కొంచెము చిన్న పంటలాగండి, ఫాస్ట్గా అయ్యే పని కాదు. కొడన్లతోని చిన్నగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉలువ అయితే ఇట్లా కోసి కుప్పలు వేసినాం. ఈ అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అన్ని చిన్న పంటలు, పత్తి, మొక్కజొన్న, వరి పండిస్తారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే మొత్తం కూరగాయలండి. చూడండి ఫ్రెండ్స్,